లిగమెంట్ ఇంజరీ సర్జరీస్ ఇవి ఎప్పుడు 100% సక్సెస్ అయినా వీటిలో ఫెయిల్యూర్స్ ఏమి చూడరా? ఎస్, వీ డూ సీ ఫెయిల్యూర్స్, వీ డూ సీ కాంప్లికేషన్స్. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైసెల్ఫ్ డాక్టర్ నాగార్జున్, ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలి. ఐ ప్రాక్టీస్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ. సో ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ అనే సర్జరీస్ నేను చాలా ఎక్కువగా చేస్తాను. దాంట్లో ఉండే గుడ్ పార్ట్ కాకుండా బ్యాడ్ పార్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీస్ ఆర్ కాంప్లికేషన్స్. ఎవ్రీ సర్జరీ హ్యాస్ ఎ కాంప్లికేషన్. సో అది ఎవరి చేతిలో ఎంత అవుతుంది అనేది ఇట్స్ ఆల్ కంప్లీట్లీ సబ్జెక్టివ్ అండ్ డిపెండెంట్ ఆన్ ద సర్జన్. బట్ స్టిల్ కొన్ని సర్జరీస్కి మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ అని కొన్ని ఉంటాయి. అలా లిగమెంట్ సర్జరీలో మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఇస్ లిగమెంట్ ఫెయిల్యూర్ ఆర్ లిగమెంట్ రీటేర్. సో ఇది కాకుండా నెక్స్ట్ కామన్ కాంప్లికేషన్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్, అండ్ ద నెక్స్ట్ కామన్ కాంప్లికేషన్స్ ఆర్ స్పోర్ట్స్ స్పెసిఫిక్ ఫెయిల్యూర్స్. అంటే ఏదైనా పర్టికులర్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు అది ఫెయిల్ అవ్వడం కానీ ఇట్లాంటివి. సో ఇవి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ లిగమెంట్ ప్రైమరీ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ ఎవరికి అవుతుంది, ఎందుకు అవుతుంది? సో లిగమెంట్ ఫిక్సేషన్ స్ట్రాటజీ ఏదైనా సరే ఆ లిగమెంట్కి ప్రాపర్ రీహాబిలిటేషన్ కానీ ఫిజియోథెరపీ కానీ సరిగా విత్ ఇన్ టైం చేయకుండా, కొంచెం అగ్రెసివ్గా పెయిన్ తగ్గిపోయింది కదా అని చెప్పి విత్ ఇన్ టైం కాకుండా బిఫోర్గా చేయడం కానీ, ఎక్సెసివ్ లోడ్స్ ఇవ్వడం కానీ, ఎక్సెసివ్ స్ట్రెయిన్ ఇవ్వడం కానీ చేసే వాళ్ళలో ప్రైమరీ లిగమెంట్ ఫెయిల్యూర్ అనేది చూస్తాం. అంటే దీనికి వేరే రీజన్స్ ఏమీ లేవు. సర్జరీ బాగైంది, డాక్టర్ బాగా చేశారు, ఇంప్లాంట్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ గుడ్. బట్ స్టిల్ దానికి హీల్ అయ్యే టైం ఇవ్వలేదు, ముందుగా తొందరపడ్డారు. సో దానివల్ల లిగమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. అది కంప్లీట్ టేర్ అవ్వచ్చు, పార్షియల్ టేర్ అవ్వచ్చు. కొన్నిసార్లు టేర్ ఏది లేకుండా లిగమెంట్ ఎక్స్ట్రాగా స్ట్రెచ్ అయిపోవచ్చు. అంటే దాని విత్ ఇన్ లిమిట్లో మనం ఎలాగైతే అమరుస్తామో ఆ లిమిట్లో అది లేకుండా కొంచెం స్ట్రెచ్ అయిపోయి లూజ్ అవ్వచ్చు. అండ్ నా ఉద్దేశంలో లూజ్ లిగమెంట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నో లిగమెంట్ అట్ ఆల్. అసలు లిగమెంట్ ఏది లేకుండా ఉంటే ఎలా లూజ్గా ఉంటుందో అలా లూజ్ అయిన లిగమెంట్ కూడా అంతే లాక్సిటీకి వెళ్ళిపోతుంది కొన్నిసార్లు. సో దట్ ఈస్ ద ప్రైమరీ ఫెయిల్యూర్ వేర్ బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ఫాలో అప్ విత్ ద గైడ్ లైన్స్ ఆర్ ప్రోటోకాల్ ఆఫ్ ద ట్రీటింగ్ డాక్టర్ ఈ లిగమెంట్స్ ఫెయిల్ అవడం అనేది చూస్తాం. దట్ ఈస్ వన్. సెకండ్ ఇస్ ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఎంత బాగా చేసినా కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అనేది డాక్టర్ చేతిలో ఉండదు. యువర్ న్యాచురల్ ఇమ్యూనిటీని బట్టి కావచ్చు, డయాబెటీస్ స్టేటస్ని బట్టి కావచ్చు, ఆర్ ఏదైనా స్టెరిలైజేషన్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్ మేబీ మీరు ఆపరేషన్ తర్వాత తీసుకునే డ్రెస్సింగ్స్ ఇలాంటి వాటిలో డిఫరెన్సెస్ కావచ్చు. ఆ లిగమెంట్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మొత్తం ఉన్న లిగమెంట్స్ అండ్ ఇంప్లాంట్స్ మొత్తం తీసేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దాన్ని మళ్ళీ కొంచెం ఉంచి యాంటీబయాటిక్ పెట్టాలా, కొద్ది రోజులు వెయిట్ చేయాలా అనే ఆప్షన్ జనరల్లీ ఉండదు. సో పూర్తిగా లిగమెంట్ మొత్తాన్ని తీసేసి, ఇంప్లాంట్స్ మొత్తం తీసేసి కంప్లీట్ డ్రై పీరియడ్ వితౌట్ ఎనీ ఇంప్లాంట్ ఇన్సైడ్ మెయింటైన్ చేసి అది మొత్తం సబ్సైడ్ అయిన తర్వాత మళ్ళీ రీడూ సర్జరీస్ చేస్తాం. అది యూజువల్ ప్రాసెస్. ఇది కాకుండా దీంట్లో షార్ట్ కట్స్ అనేవి ఏమి ఉండవు. దిస్ ఇస్ ఓన్లీ వన్ ప్రాసెస్ అండ్ దెర్ ఇస్ నో షార్ట్ కట్. అది ఫర్ ఇన్ఫెక్షన్. అండ్ లైక్ ద థర్డ్ కన్సర్న్ ఇస్ డిఫార్మిటీస్ డ్యూ టు జెనెటిక్స్. ఐ మీన్ లైక్ కొంతమందికి కాళ్ళలో వంకర్లు ఉంటాయి. వాళ్ళలో చేసే లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ జనరల్ పాపులేషన్ చేసే లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సేమ్ ఉండవు. సో రికర్వేటం అంటాం. కాళ్ళు ఎక్స్ట్రా లూజ్గా ఉంటుంది, ఎక్స్ట్రా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి కాళ్ళు వంకర్లు చూస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఏ లిగమెంట్ ఇంజరీస్లో అడిషనల్ ప్రొసీజర్స్ కొన్ని చేస్తాం. అంటే కాళ్ళు మామూలుగా స్ట్రైట్ అవ్వాలి ఆర్ బెండ్ అవ్వాలి. ఇలా కాకుండా రివర్స్లో వెళ్ళేదాన్ని రికర్వేటం అంటాం. సో ఆ రికర్వేటంలో మనము స్లోప్ అనేదాన్ని అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఈ బోన్ యొక్క షేప్ని అబ్జర్వ్ చేస్తాం. చేసి ఆ స్లోప్ రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్ కొన్ని కంబైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎల్ఈటీ అనే ప్రొసీజర్. ఎల్ఈటీ అనేది ఈ మధ్య చాలా కామన్ అవుతుంది. కట్ అయిన ఏసీఎల్ లిగమెంట్ కాకుండా అడిషనల్గా ఇంకొక లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం మోకాల్లో. సో దానివల్ల దీని ప్రొటెక్షన్ దానికి అందుతుంది. ఎల్ఈటీ అనేది స్పోర్ట్స్ పీపుల్లో వెరీ కామన్గా చేస్తాం. ఇది చేయకపోవడం వల్ల ఫెయిల్యూర్సే ఎక్కువ చూస్తాం. కాబట్టి అది ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, ఈ స్లోప్ కరెక్షన్, బోన్ని కరెక్షన్ చేసే ప్రొసీజర్స్ కూడా ఎవరికి చేయాలనేది క్లియర్ ఐడియా ఉండాలి మీకు ట్రీట్ చేసే స్పోర్ట్స్ సర్జన్కి. సో దట్ ఈస్ ఆల్సో వన్ కన్సర్న్. ఇంకొకటి ద లాస్ట్ వన్ ఈ స్పోర్ట్స్ స్పెసిఫిక్ ఇష్యూస్. ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ తర్వాత కొన్ని రోజులు మనము రెస్ట్ పీరియడ్ ఏదైతే ఇస్తామో తర్వాత కొన్ని రకాల స్పోర్ట్స్కి మనం రెస్ట్రిక్షన్స్ ఏమి చెప్పం. లైక్ ఎగ్జాంపుల్ అప్పర్ బాడీ ఇన్వాల్వింగ్ స్పోర్ట్స్ కానీ, స్విమ్మింగ్ లాంటి స్పోర్ట్స్ కానీ, వేర్ దెర్ ఈస్ నో పాసిబుల్ లోడ్ ఆన్ ద లోవర్ లింబ్. బట్ రన్నింగ్ కావచ్చు ఆర్ ఎనీ కాంటాక్ట్ స్పోర్ట్స్ లైక్ బ్యాడ్మింటన్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఖచ్చితంగా మనం పర్సన్ని లైక్ గైడ్ చేసి ప్రాపర్గా మనం కేర్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. కొన్నిసార్లు ఆ స్పోర్ట్ యొక్క ప్రెజర్ వల్ల కావచ్చు ఆర్ మేబీ ఈవెంట్ ఏదైనా దగ్గర పడుతుండడం వల్ల కావచ్చు తొందరగా రీహాబ్ని స్కిప్ చేసి వెళ్తే ఇలాంటి స్పోర్ట్స్ స్పెసిఫిక్ ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏది మీ రిక్వైర్మెంట్ అయినా సరే అల్టిమేట్లీ యువర్ లిగమెంట్ హ్యాస్ టు హీల్ అండ్ యూ షుడ్ నాట్ అండర్గో వన్ మోర్ సర్జరీ. దట్ ఈస్ ద పాయింట్. మీరు ఎంత పెద్ద లెవెల్ అథ్లీట్ అయినా సరే, ఎంత పెద్ద లెవెల్ స్పోర్ట్స్ పర్సన్ అయినా సరే ఆ టైం దానికి ఇవ్వండి. అండ్ స్పోర్ట్స్ స్పెసిఫిక్ కాంట్రా ఇండికేషన్స్ మీ డాక్టర్ చెప్పేవి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ స్పోర్ట్స్ బేసికలీ. సో కాంప్లికేషన్స్ ఏవైనా సరే ఈ ప్రైమరీ సర్జరీస్కి ఉన్నంత అవగాహన మీకు రివిజన్ సర్జరీస్కి కూడా ఉండాలి. ద ట్రీటింగ్ డాక్టర్ ఆల్సో షుడ్ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్ ఆన్ వాట్ యు ఆర్ అండర్ గోయింగ్. బేసికలీ ఏమైంది అన్నదానికన్నా కూడా ఏం చేయాలి, ఏం చేస్తే మీకు బెటర్గా ఉంటుంది అనేది డాక్టర్ని కలుస్తూ ఉంటేనే డాక్టర్కి అర్థమవుతుంది.
సో గెట్ ప్రాపర్ ఎవాల్యుయేషన్, టైమ్లీ చెక్స్ తీసుకోండి. మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్కి మిమ్మల్ని ఎప్పుడు రివ్యూకి పిలవాలని ఒక ఐడియా ఇస్తారు. సో ఆ ప్రోటోకాల్ని బట్టి వాళ్ళని టైం టు టైం విజిట్ చేస్తూ ఉంటే ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కూడా ఎర్లీ ఐడెంటిఫికేషన్ వల్ల కాంప్లెక్సిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ తగ్గుతుంది, కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రెషన్ కూడా తగ్గుతుంది. ఐ మీన్ ఎంత ఫాస్ట్గా కాంప్లెక్సిటీ ప్రోగ్రెస్ అయిపోతుంది అనేది కూడా తగ్గుతుంది, అండ్ ట్రీట్మెంట్ కూడా అంత ఈజీగా ఉంటుంది. సో ఆల్వేస్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ ట్రీటింగ్ డాక్టర్ ఆల్ త్రూ ద ప్రాసెస్, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సర్జరీ, బిఫోర్ ద ప్రాసెస్ ఆఫ్ సర్జరీ అండ్ ఆఫ్టర్ టిల్ ద కంప్లీట్ రీహాబిలిటేషన్ హ్యాపెన్స్. దీనివల్ల ఐడెంటిఫికేషన్, ట్రీట్మెంట్ అండ్ కాంప్లికేషన్స్ ఈ మూడు అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.